జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తా చాటింది ప్రముఖ విద్యా సంస్థ ఆల్ ఫోర్స్. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు ఆల్ ఫోర్స్ స్టూడెంట్స్. కరీంనగర్లోని అకాడమీ ఆఫీసులో విద్యార్థులకు సన్మానించారు సంస్థ చైర్మన్ వి నరేందర్ రెడ్డి. విద్యార్థి అజ్మీరా పురుషోత్తం నాయక్ జాతీయ స్థాయిలో 166వ ర్యాంకు సాధించారని తెలిపారు నరేందర్ రెడ్డి. 1000 లోపు 4, 2000 లోపు 11 మంది, 3000 లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణతో పాటు విద్యార్థుల కృషితో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలిపారు నరేందర్ రెడ్డి. రోజు విడుదలైన ఐఐటి జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో మరి ఆల్ ఫోర్స్ గతంలో ఎన్నడూ లేనన్ని రిజల్ట్స్, మరి సీట్ గెట్టింగ్ రిజల్ట్స్ వచ్చే విధంగా ర్యాంకులు తీసుకొని రావడం జరిగింది. 116 ద బెస్ట్ ర్యాంక్తో పాటుగా మరి చాలామంది చిన్నారులకి మనకు 23 ఐఐటీలు ఉన్నాయి. అందులో వివిధ కోర్సుల్లో ఇవాళ సీట్ గెట్టింగ్ పిల్లల్ని ఇక్కడ మనం పిలిచి ఉన్నాం. మరి నిజంగా చెప్పాలంటే అదొక గొప్ప ఫిల్టరేషన్. ఐఐటి ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా నుంచి ఎంపికైన 2,50,000 మంది పిల్లలకి మరి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగింది. మరి అందులో నుంచి మరి ఈ 23 ఐఐటీలకు అట్లాగే ఇంకా కొన్ని ట్రిపుల్ ఐటీలకు గవర్నమెంట్ ఫండెడ్ కాలేజీలకు ఎంపిక జరుగుతుంది. అది జోసా మరి ఆ ప్రాసెస్ను చేకూరుస్తుంది మనకి కౌన్సిలింగ్ ప్రక్రియని. దాని ద్వారా రేపటి నుంచి తల్లిదండ్రులు అందరూ అప్లై చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి ఆల్ ఫోర్స్ అయితే గత 10 సంవత్సరాల నుంచి మరి నిష్ణాతులైన మరి లెక్చరర్స్ని తీసుకువచ్చి ఒక పటిష్టమైన ప్రణాళికతోటి మరి ఇక్కడ నుంచి కొద్దిమంది ఇప్పటికీ హైదరాబాద్కు వెళ్తున్నామన్నా మరి మన దగ్గర ఉన్న పిల్లలని మరి గట్టిగా మనం ఫోకస్ చేస్తూ అద్భుతమైన ర్యాంకులను ప్రతి సంవత్సరం కూడా తీసుకొస్తున్నాం. ఇవాళ ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్ గట్కేసర్ స్టూడెంట్స్ ర్యాంక్స్ వచ్చాయి, హైదరాబాద్ నల్లకుంట వాళ్ళకి వచ్చాయి, హైదరాబాద్ అల్వాల్ వాళ్ళకి వచ్చాయి, హైదరాబాద్ కర్మన్ ఘాట్ వాళ్ళు ఉన్నారు, జగిత్యాల వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈవెన్ మన పక్కనే ఉన్న జగిత్యాల జూనియర్ కాలేజ్ ఐఐటీలో చదువుతున్న పిల్లలు కూడా మరి వాళ్ళ 10,000 బిలో ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది. కరీంనగర్లో కూడా అన్ని బ్రాంచుల్లో కూడా పిల్లలు అద్భుతమైన ర్యాంక్స్ తీసుకొని వచ్చారు. అంటే ఒక క్యాంపస్ అనేది కాకుండా, ఒక ప్రాంతం అని కాకుండా ప్రోగ్రామ్ ఎంత చక్కగా ఉందంటే ఈవెన్ హనుమకొండ నుంచి కూడా అద్భుతంగా మరి ర్యాంకులు తీసుకొని ఇక్కడ మన ముందు చిన్నాలు రావడం జరిగింది. అలాగే పిల్లలు కూడా మరి వారి ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్లో కళాశాలకు వెళ్ళారో వాళ్ళకంటే బెటర్ ర్యాంక్ తీసుకురావాలని ఒక కసిగా మరి వర్క్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నారు. సో ఈ పిల్లలందరినీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మాకు సహకరించిన తల్లిదండ్రులకి, మరి డే అండ్ నైట్ వర్క్ చేసిన మరి స్టాఫ్ మెంబర్కి సందర్భంగా నేను కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఫలితాల్లో కూడా ఆల్ ఫోర్స్ ముందంజలో ఉంది. ఇంకా ఒకే ఒక నీట్ రిజల్ట్స్ రావాల్సింది, అందులో కూడా ఆల్ ఫోర్స్ తన సత్తా చాటుతుంది. అంతేకాకుండా 2026 రాబోయే సంవత్సరాన్ని కూడా ఆల్రెడీ ప్రణాళికలు వేసున్నాం. మరి ఈరోజు క్లాసెస్ అన్ని స్టార్ట్ అయినాయి. ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి. All Force St. Arts campus, I've got AR 657 in JEE Advanced 2025. I'm satisfied with my rank. I'd like to thank Chairman Sir for properly assessing the students and their performances and for properly interacting with the students during the preparation. I'd like to thank the faculty who conducted tests up to the JEE Advanced standards, who helped us secure this great rank. I'd like to thank my parents who gave me the motivation. I'd like to go to IIT Hyderabad and do ECE there and go in that field. And lastly I would thank my friends and parents, faculty, Chairman Sir and Principal Sir. The rank 1604 in JEE Advanced, and this was possible due to our Honorable Chairman Sir, our respected teachers and my beloved parents. This was due to their care, support and timely assistance to help with my studies, and because of this I can enter to my dream college. I got 4053 rank in JEE Advanced. This is possible due to our support of our Honorable Chairman Sir and our parents and our faculty. They motivated us in all the times and to enter into my dream college. And I thank our Chairman Sir for providing us proper curriculum and proper schedule. And also thank my lecturers for motivating us in all the ways, and my parents.